హలో మూవీ లవర్స్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. చెప్పాలంటే టాలీవుడ్లో ఉన్న సీనియర్ హీరోలే కుర్రాళ్ళ కంటే వేగంగా మూవీలు చేస్తున్నారు. అందులో కింగ్ నాగార్జున ఒకరు. చాలా కాలం ఎంతో స్పీడ్గా సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆయన ఈ మధ్యకాలంలో మాత్రం కాస్త స్లో అయ్యారు. దీనికి తోడు భారీ హిట్ కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నాగ్ నటించిన నా సామిరంగా అనే చిత్రంతో సంక్రాంతి పోటీలో కూడా దిగారు. దీనికి మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా బాగానే వస్తుంది. దీంతో ఈ సినిమా మంచి వసూళ్లను కూడా రాబడుతుంది. ఈ నేపథ్యంలో నాగార్జున నా సామిరంగా 3 రోజుల కలెక్షన్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. అల్లరి నరేష్ ఇంకా రాజ్ తరుణ్ మంచి కీలక పాత్రలు పోషించారు. అలాగే హీరోయిన్ అశోక రంగనాథ్ తన అందంతో, అభినయంతో అంటే మంచి నటనతో ఆకట్టుకుంది. ఇంకా ఆస్కార్ విన్నర్ మన కీరవాణి గారు మంచి బీజిఎం, మంచి సాంగ్స్, దీనికి నాకు తెలిసి సంగీత దర్శకుడు కీరవాణి గారు ఎక్సలెంట్గా సంగీతం అందించారు. నాగార్జున నా సామిరంగ మూవీకి నైజాంలో 5 కోట్లు, సీడెడ్లో 2,20,00,000, ఇంకా ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి 8 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో 18.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1 కోటికి, ఇంకా ఓవర్సీస్లో 2 కోట్లతో కలిపి మొత్తంగా దీనికి 18.2 కోట్ల రూపాయల బిజినెస్ కూడా జరిగింది. ఇక నాసామిరంగ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 3వ రోజు రెస్పాన్స్ తగ్గిపోయింది. ఫలితంగా నైజాంలో 96 లక్షలు, ఇంకా సీడెడ్లో 58 లక్షలు, ఇంకా ఉత్తరాంధ్రలో 50 లక్షలు, ఇంకా ఈస్ట్ గోదావరిలో 40 లక్షలు, అలాగే వెస్ట్ గోదావరిలో 21 లక్షలు, ఇంకా గుంటూరులో 24 లక్షలు, ఇంకా కృష్ణాలో 24 లక్షలు, అలాగే నెల్లూరులో 18 లక్షలతో కలిపి 3.31 కోట్ల షేర్, ఇంకా 5.45 కోట్ల గ్రాస్ కూడా వచ్చింది. ఇక నా సామిరంగ మూవీకి తెలుగులో 3 రోజుల్లో మంచి స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో 3.43 కోట్లు, ఇంకా సీడెడ్లో 2.20 కోట్లు, ఇంకా ఉత్తరాంధ్రలో 1.67 కోట్లు, ఇంకా ఈస్ట్ గోదావరిలో 1.39 కోట్లు, ఇంకా వెస్ట్ గోదావరిలో 69 లక్షలు, ఇంకా గుంటూరులో 94 లక్షలు, ఇంకా కృష్ణాలో 71 లక్షలు, ఇంకా నెల్లూరులో 51 లక్షలతో పాటు చెప్పాలంటే మొత్తంగా 11.54 కోట్ల షేర్, ఇంకా 18.75 కోట్ల గ్రాస్ కూడా రాబట్టింది. ఇక టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన నా సామిరంగ మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో కలిపి అంటే 3 రోజుల్లో 11.54 కోట్లు వచ్చింది. అలాగే ఈ సినిమా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 45 లక్షలు, ఇంకా ఓవర్సీస్లో 40 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఈ చిత్రానికి మొత్తంగా 12.39 కోట్ల షేర్తో పాటు 25 కోట్ల గ్రాస్ కూడా వచ్చింది. ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచవ్యాప్తంగా 18.20 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 19 కోట్లగా నమోదైంది. ఇక 3 రోజుల్లో ఈ సినిమాకు 12.39 కోట్లు వచ్చాయి. అంటే మరో 6.61 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఖచ్చితంగా ఆ రెస్ట్ ఆఫ్ అమౌంట్ కూడా ఈ సినిమా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ.